బీజేపీ గవర్నమెంట్ మతాలతోటి క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి ఓపెన్గా రాజ్యాంగాన్ని మారుస్తాను, రాజ్యాంగాన్ని 400 సీట్లు వేస్తే మారుస్తానని చెప్పని బీజేపీ చెప్పడం, ఈ రెండు కోటాలు చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి పెద్ద పన్నాగ పెట్టి ఇక్కడ జగన్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తామన్నారంటే దాదాపు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకి ఉపాధి కల్పించిన జగన్ గారు అదేవిధంగా దళితులకు సంబంధించిన సమస్యల మీద వెంటనే అతనికి తెలిసిన వెంటనే స్పందించడం అనేది కూడా మేము ప్రత్యక్షంగా జగన్ గారిలో చూసాం. ఈ జిల్లాలో దాంతో జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఆ రోజుల్లో విజయ్ కుమార్ సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు అంబేద్కర్ ఆడిటోరియాన్ని శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో జనార్దన్ గారు ఆ రోజు శంకుస్థాపనకి మొదలుపెట్టి శంకుస్థాపన చేసే పరిస్థితుల్లో ఈ స్థలం దళితులకు ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అని శంకుస్థాపన ఆపి మా దళితులకు సంబంధించిన అంబేద్కర్ ఆడిటోరియం స్టడీ సర్కిల్ అది ఈ జిల్లాలో స్టడీ సర్కిల్ లేదని ఆ స్థలం మున్సిపల్ హై స్కూల్ పక్కన స్థలాన్ని ఎప్పటి నుంచో రాజశేఖర్ అన్న టైంలోనే దీని మీద కౌన్సిలర్గా ఉన్నప్పుడు గొడవయ్యి అది మేనేజర్ వచ్చిన తర్వాత క్లియరెన్స్ అయిన తర్వాత కూడా ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను, జగన్ గారిని ఈ విషయం మీద అంబేద్కర్ ఆడిటోరియం విషయం మీద నేను కలిశాను, మా బొమ్మం కలిసింది, వెంటనే అధికారులకు ఆదేశించి శాంక్షన్ చేయడం జరిగినది. ఇది ఎలక్షన్ టైంలో మేము చెప్పకూడదని చెప్పని ఎక్కడ కూడా నేను చెప్పదలుచుకోవాలా. శాంక్షన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. మేము చెప్తుంది ఏంటంటే ఆయన జగన్ గారికి ఇలాంటి విషయాల్లో తెలిసిన వెంటనే ఎక్కడ కూడా దళితుల మీద దాడి చేసిన చాలా విషయాల్లో మా నోటీస్కి వచ్చినాయి, పలానా చోట దళితుల మీద దాడి జరిగిందని దాని మీద మీరేం చేస్తారని చెప్పని క్వశ్చన్ చేయడం కూడా జరిగినది. నేను అనేది ఒకటే, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఆయన ఏ విధంగా చేశారనేది కూడా ఈ పథకాల ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి, ఈ జిల్లాలో కరోనా టైంలో బాలే శ్రీనివాసరెడ్డి గారు సొంత నిధులతోటి కరోనా టైంలో హాస్పిటల్లో స్పెషల్ టీం వేసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ కరోనా టైంలో ఆయన అందుబాటులో ఉండి ఆయనకి బాధ లేకపోయినా కరోనా వచ్చి అందరిని పలకరించి పోయిన సందర్భం. ఈ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కరోనా టైంలో వచ్చారా, ఏ రోజైనా పేదలను పలకరించారా, ఏ రోజైనా ఏమైనా చేశారా? కనుక ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని గెలిపించడానికి మాలమహనాడు ఎప్పుడో నిర్ణయించుకుంది. మా స్టేట్ కమిటీ నేషనల్ కమిటీ వాళ్ళు మొత్తం కలిసి ఈ వైసీపీకి సపోర్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతోటి మేము పేదలకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వైపు మేము పనిచేస్తామని చెప్పని కూడా ఈ సమావేశంగా నేను చెప్పదలుచుకున్నాం. రెండోది, ఒంగోలుకి వస్తే ఏ రోజు కూడా సెంటు పొలం ఇయ్యలేని పరిస్థితి టీడీపీ గవర్నమెంట్. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ ఎగ్జామ్లో ఇళ్ల స్థలాలు అంటే దళితులకి స్థలాలు ఇవ్వకుండా ఉండటానికి కోసం హైకోర్టులో రిట్ వేస్తారండి. హైకోర్టులో రిట్ వేపిస్తారా చంద్రబాబు నాయుడు జనార్దన్ వీళ్ళు? అంటే మాకు ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ బీసీలకి స్థలాలు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదా? ఎందుకు కోర్టు చేసినట్టు? మీ టీడీపీ చేత ఎందుకు కోర్టు చేసినట్టు? మరలా దీని మీద గారు కోర్టు చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, జనార్దన్ గారు కూడా చెప్తున్నాం, మా దళితుల జోలికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జోలికి వస్తే ఎవరు సాలరు, ఎవరు నిలబడరు. మేము చెప్తాము వేదిక నుంచి. ఇంకోటి కూడా చెప్తున్నాం, పేదలకు స్పెండ్ చేయండి, పేదలకు రండి,
మీరు అట్ట కాకుండా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పని కోర్టుకి ఎవరేమన్నారు? కోర్టుకి వేస్తారా? కోర్టుకి ఏం చేస్తారు? ఇప్పుడు ఆపారు కదా, వచ్చారు 25,000 మందికి 25,000 మందికి ఆల్ క్యాస్ట్ సంబంధించింది పేదలకు ఇచ్చని చెప్పిన సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు వరకు జనార్దన్ గారి టైంలో, ఎమ్మెల్యే ఉన్న టైంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని అట్రాసిటీలు జరిగినాయి? వాసు గారు వచ్చిన టైంలో ఏ రోజైనా గొడవలు ఉన్నాయా? ఎక్కడైనా గొడవలు ఉన్నాయా? ఎలక్షన్ టైం వచ్చేలా గొడవలు చేస్తున్నారు. అంటే ఇదంతా గమనించాలి, మనం పేద ప్రజలను గమనించాలని చెప్పాను కూడా నేను ముఖ్యంగా మీకు అందరూ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పార్టీ అందరూ కలిసి జగన్ గారిని ఓడియడానికి అని అనుకున్నారు, కానీ జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారు. మీరు కానీ జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారు. కరోనా టైంలో ఆ రోజుల్లో పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే జగన్ గారు ఆ సంక్షేమ కార్యక్రమంలో డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేది చరిత్రలో ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? రాండి, ఛాలెంజ్ చేసి చెప్తాం, మేము చెప్తాం, వేదిక మీద ఏ వేదిక మీద ఏదైనా వచ్చి ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్పిన సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. జగన్ గారు కానీ ఈ రాష్ట్రంలో కాకుండా చంద్రబాబు నాయుడు ఉంటే ఈ పార్టీకి ఎక్కడెక్కడ దళితుల మొత్తాన్ని ఏరి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు గతంలో జరిగినాయి. దేశ మొత్తం మీద చంద్రబాబు ఉన్న టైంలో అట్రాసిటీ కేసులు ఎక్కువ నమోదైనాయి. కేసులు కొన్ని ఏరియాలో కూడా కేసులు కూడా రిజిస్టర్ చేయలేకపోతే మేము ధర్నా చేసి కేసులు కూడా రిజిస్టర్ చేసి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్తా ఉన్నాం. కనుక మేము మాలమహారాజు తరఫున వైసీపీ పార్టీకి మేము ఈ ఎలక్షన్స్కి